హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవిస్ వొకేషన్ వైబ్స్. గౌతమ బుద్ధుడు తన రాజ్యాన్ని వీడే ముందు తలపై ఉన్న వెంట్రుకలైతే తీయించుకున్నాడు. బుద్ధిజం పాటించే ప్రతి ఒక్కరూ తలపై ఉన్న వెంట్రుకలైతే ఎప్పటికప్పుడు తీయించుకుంటారు. మరి బుద్ధుని విగ్రహం కానీ ఫోటో కానీ చూసినప్పుడు బుద్ధుని తలపై రింగుల జుట్టు అయితే కనిపిస్తుంది. నిజానికి అది జుట్టు అయితే కాదు. మరి అదేమిటో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బుద్ధునికి సంబంధించిన ఫోటో కానీ విగ్రహం కానీ చూసినప్పుడు మనకు బుద్ధుని తలపై రింగుల జుట్టు అయితే కనిపిస్తుంది. నిజానికి అది జుట్టు అయితే కాదు, అది చనిపోయిన 108 నత్తలు. వీటి చరిత్ర విషయానికి వస్తే, అత్యంత వేడిగా ఉన్న ఒకరోజు మధ్యాహ్న సమయంలో బుద్ధుడు చెట్టు క్రింద ధ్యానంలో అయితే మునిగిపోయి ఉంటాడు. బుద్ధుడు సమయం కూడా తెలియకుండా ధ్యానంలో అయితే మునిగిపోయి ఉంటాడు. సమయం గడిచే కొద్దీ ఎండ బుద్ధుని నడినెత్తిపైకైతే వచ్చింది. అయితే ఆ సమయంలో అటు నుండి వెళ్తున్న ఒక నత్త తీవ్ర ఎండలో బుద్ధుడు కూర్చొని ఉండటం అయితే చూస్తుంది. సూర్యుని కిరణాల వల్ల బుద్ధుని ఏకాగ్రత అయితే దెబ్బతింటుందని ఆలోచన అయితే చేస్తుంది. వెంటనే ఆ నత్త బుద్ధుని తలపైకైతే చేరుతుంది. అలా ఆ నత్త తన శరీరంలో ఉన్న తేమతో బుద్ధుని తలను చల్లగనైతే చేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మిగతా నత్తలు కూడా బుద్ధుని తలపైకి చేరి బుద్ధునికి చల్లదనాన్ని కలిగించి బుద్ధుని ధ్యానానికి భంగం కలగకుండా చేస్తాయి. అయితే సూర్యకిరణాలు మరింత వేడిగా మారటంతో నత్తలైతే తీవ్రంగా నీరసించిపోతాయి. అంతేకాకుండా వాటి శరీరాల్లో నీటి శాతం మొత్తం అయితే పడిపోతుంది. దాంతో ఒక్కొక్కటిగా 108 నత్తలు బుద్ధుని తలపై అయితే చనిపోతాయి. బుద్ధుడు ధ్యానం విడిచే సమయానికి 108 నత్తలు చనిపోయి ఉండటం అయితే గమనిస్తాడు. తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని భావిస్తాడు. బుద్ధుని కోసం నత్తలు ప్రాణాలను అర్పించినందుకు అవి అమరవీరులుగా అయితే గౌరవించబడతాయి. అందుకే వాటి త్యాగాన్ని గుర్తు చేస్తూ బుద్ధుని విగ్రహాలపై నత్తలనైతే ప్రదర్శిస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.